సందర్భంగా ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టాలని చెప్పి మీరు కోరుతున్నారు, అంతే తప్ప వేరే ఏం కోరట్లేదు. హామీలే కదా, ఉచితంగా చెప్పొచ్చు, దానికి ఏం ఖర్చు కాదు కదా అని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు. ఈరోజు ఆ హామీలు నెరవేర్చమంటే మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడతాం. వాస్తవానికి అందులో పెద్ద ఇబ్బంది పడేటువంటి అంశాలు కూడా ఏం లేవు. గ్రూప్ 2 పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 3 పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 1:100 చేయమంటున్నారు. డిఎస్సి పోస్టులను మెగా డిఎస్సిగా 25,000 పోస్టులు ఇప్పుడు 40,000 ఉన్నాయని చాలా మంది నాతో మన వాళ్ళే చెప్తున్నారు. కనీసం 25,000 వేయమని చెప్తున్నారు. జియో 46 రద్దు చేయమంటున్నారు. ఇంతే కదా, అంతకంటే పెద్ద ఏం లేదు. కానీ దాన్ని కూడా ఇదేదో పెద్ద అంశంగా వాళ్ళు చిత్రీకరించి దాన్ని ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. తిరుగుబాటు, తెగింపు, త్యాగం అనేది ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉన్నది. మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. కానీ దాన్ని లాఠీలతోని, బారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాల